వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేసేటువంటి ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్నటువంటి లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ, అలాగే జూనియర్ సెక్రటరీ, అలాగే సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనే జాబ్స్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, వాటికి ఎలా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, అన్ని వివరాలు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 7/10/2015 నుంచి, లాస్ట్ డేట్ వచ్చి మనకి అప్లై చేసుకోవడానికి 5/11/2025 మధ్యలో అప్లై చేసుకునే విధంగా మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ సంబంధించి మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ లోయర్ డివిజన్ క్లర్క్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక జూనియర్ హైడ్రోగ్రఫిక్ సూపర్వైజర్ అనే జాబ్కి సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్కి అప్ టు 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనే జాబ్స్ ఒకటి ఉంది. దీనికి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీకి సంబంధించి లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ జాబ్కి నియర్లీ 45,000 వరకు స్టార్టింగ్లో శాలరీ వస్తుంది. లెవెల్ 6 ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి 70,000 వరకు శాలరీ వస్తుంది. లెవెల్ 10 ఉన్నటువంటి పోస్టులకి నియర్లీ 80,000 వరకు శాలరీ రావడం జరుగుతుంది అనమాట. అంటే అన్ని అలవెన్సెస్ అనేవి కలుపుకొని చెప్తున్నాను. బేసిక్ పేలు కాకుండా డిఎన్ఎస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఇతర అలవెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో దాని ప్రకారం నేను మీకు ఈ శాలరీస్ వస్తాయని అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. ఇక క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్కి సంబంధించి ఇక్కడ చాలామంది అభ్యర్థులు లోయర్ డివిజన్ క్లర్క్ అనే పోస్ట్ దగ్గర ఏం చేస్తారు అంటే వీళ్ళు టైపింగ్ అడగడం జరుగుతుంది. అంటే 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్, ఎక్కువ టైపింగ్ కూడా ఉండదు. 35 వర్డ్స్ పర్ మినిట్ అంటే మనం 1 లేదా 2 నెలల్లో ఈజీగా నేర్చుకోవచ్చు. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి మనకి టైపింగ్ రాకపోయినా కూడా మనం కంప్యూటర్లో టైప్ చేయగలుగుతాం కదా. సో అలా టైప్ చేస్తే 10 నుంచి 15 వర్డ్స్ ఈజీగా పర్ మినిట్ మనం టైప్ చేయగలం. ఇంక 20 వర్డ్స్ పర్ మినిట్ అనేది మనం ఎక్స్ట్రా టైప్ చేయగలి. అది నేర్చుకోవాలి అంటే మాత్రం 1 లేదా 2 నెలల్లో ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి, జస్ట్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి ఈ లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే మాత్రం అప్లై చేయండి. మీకు ఇప్పుడు టైపింగ్ రాకపోయినా పర్లేదు. అప్లికేషన్ చేసేటప్పుడు ఏం టైపింగ్ సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి హాల్ టికెట్స్ పంపించాలి. అండ్ మళ్ళీ మనము రిటర్న్ ఎగ్జామినేషన్ రాయాలి. దాని తర్వాత స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అప్పుడు మనము ఆ టైపింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి ఈ జాబ్కి అప్లై చేయాలని మీకు ఉండి అండ్ టైపింగ్ రాకపోయినా కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఈ లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్కి సంబంధించి. ఇక జూనియర్ హైడ్రోగ్రఫిక్ సూపర్వైజర్ అనే జాబ్కి సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ చేసుంటే, బీటెక్ చేసుంటే మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒకవేళ మీరు డిప్లొమా కానీ చేసుంటే సివిల్ ఇంజనీరింగ్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అది ల్యాండ్ సర్వేలో కానీ లేదా హైడ్రోగ్రఫిక్లో కానీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది 3 సంవత్సరాలు ఉండాలి. ఎవరైతే ఇండియన్ నేవీలో వర్క్ చేస్తుంటారో వాళ్ళకి 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది హైడ్రోగ్రఫీ లేదా నావిగేషన్లో ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేది మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అడగజరుగుతుంది. ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్ మాత్రమే, ఎసెన్షియల్ ఏం కాదు. ఇది ఉన్నా లేకపోయినా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అనే జాబ్కి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. డిగ్రీతో పాటుగా మనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ ఓబీసీ అయితే 13, పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్సీ ఎస్టీ అయితే 15, ఎక్స్ సర్వీస్ మెన్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఉంటుంది. సో ఈ విధంగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే జనరల్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఎకనామికలీ వీకర్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి
మీకేమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఫోన్ నెంబర్ అండ్ హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దీనికి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కనుక్కునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లైస్ అనేది ఇస్తాను. ఒకవేళ నాకు కూడా తెలియలేదంటే తర్వాత మీరు హెల్ప్ డెస్క్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక ఇది ఆల్ ఇండియా లేబిలిటీలో ఈ జాబ్స్ అనేవి ఉంటాయి. సో మనకి చూడండి విజయవాడలో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ క్లియర్గా ద పోస్ట్ హ్యాజ్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లేబిలిటీ అంటున్నారు. అంటే ప్రజెంట్ మనకి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా కూడా ఫ్యూచర్లో మన దగ్గరికి ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు, లేదా స్టార్టింగ్లోనే మన ప్రాంతంలో మనకి పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఇన్లాండ్ వాటర్వేస్ సంబంధించి హెడ్ క్వార్టర్స్ నోయిడాలో ఉంటుంది. అండ్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే పాట్నా, గౌహతి, కోల్కతా, కొచ్చి, భువనేశ్వర్, వారణాసి, ముంబై. అలాగే సబ్ ఆఫీసులు వచ్చి సాహిబ్గంజ్, ఫర్కాలో ఉంది. అలాగే స్వరూప్గంజ్, హల్దియా, బగల్పూర్, దిబ్రుగర్, ధుబ్రీ, బదర్పూర్, కరీంగంజ్, అలాగే ప్రయాగ్రాజ్, విజయవాడ, కొల్లం, శ్రీనగర్, ఎనీ అదర్ ఆఫీసులు ఇంకా ఆఫీసులు ఉన్నాయి అన్నమాట. అలాగే సబ్ ఆఫీసులు కూడా ఇంకా ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ ఆఫీసులు. సో మనకి విజయవాడలో కూడా మనకి పోస్టింగ్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్యూచర్లో. ఇక ఈ జాబ్స్కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే అప్రాక్సిమేట్గా డిసెంబర్ నెలలో ఉండొచ్చు అని మనకి ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో మేము అడ్మిట్ కార్డ్స్ అనేవి విడుదల చేస్తాము, మీరు చెక్ చేస్తూ ఉండండి అంటున్నారు. ఒకవేళ హాల్ టికెట్స్ కానీ ఏమైనా రిలీజ్ అయితే నేను మీకు తెలియజేస్తాను. ఇక జోన్ ఆఫ్ కన్సిడరేషన్ వచ్చి మనకి 10 times ఆఫ్ ద అవైలబుల్ వేకెన్సీ. ఓకే, సో 10 మందిని సెలెక్ట్ చేస్తారు. ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. నార్మలైజేషన్ మెథడ్ అనేది ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మనకి క్లియర్గా ఇచ్చారు. ఓకే, ఇది మనం గమనించాలి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఇంకా నోటిఫికేషన్లు ఇంపార్టెంట్ ఏమున్నాయని చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే లోయర్ డివిజన్ క్లర్క్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. జూనియర్ హైడ్రాలిక్ సూపర్వైజర్కి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే కండక్ట్ చేస్తారు. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి CBT ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయనేది ఇవ్వడం జరిగింది చూడండి. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, గౌహతి, పాట్నా అండ్ కొచ్చి. ఇక్కడ మాత్రమే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వేరే ఎక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉండవు. సో కాబట్టి ఒకసారి చూసుకొని మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ మాత్రమే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక సిలబస్, ఈ జాబ్స్కి సంబంధించి సిలబస్ అనేది మనకి సపరేట్గా విడుదల చేశారు. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఇది లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ సంబంధించి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మొత్తం మనకి టైం స్లాట్ అనేది సపరేట్గా ఉంటుంది. మ్యాథ్స్కి అలాగే రీజనింగ్కి 60 minutes ఉంటుంది. ఇంగ్లీష్కి, జనరల్ అవేర్నెస్కి 60 minutes ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్కి 15 minutes ఉంటుందన్నమాట. అలాగే 0.5 అంటే 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి డీటెయిల్ సిలబస్ కూడా మనకి వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ PDF లింక్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే జూనియర్ హైడ్రాలిక్ సూపర్వైజర్ అనే జాబ్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి ఈ విధంగా సెలెక్షన్ అనేది ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టైర్ 1 అండ్ టైర్ 2 అని 2 ఉంటాయి. టైర్ 1 సంబంధించి వాటర్ ఇంజనీరింగ్, సర్వేయింగ్, జియోటిక్, ట్రాన్స్పోర్టేషన్, హైడ్రాలిక్స్, హైడ్రోగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే టైర్ 2లో మనకి యాప్టిట్యూడ్, MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అలాగే అనలిటికల్ రీజనింగ్, సింపుల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇది టైర్ 2కి సంబంధించి. టైర్ 2లో 25 మార్కులకి, టైర్ 1 వచ్చి 100 మార్కులకి కండక్ట్ చేస్తారు. సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి ఇది ఒకసారి ఎవరైనా ఉంటే చూసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ జాబ్స్కి మీరు ఇంకా ఇప్పుడు అప్లై చేయాలనుకుంటే 5 November వరకు ఆన్లైన్ అప్లికేషన్ ఉంటాయి. అప్పటి వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.